అందరికీ శుభోదయం. నీరీస్ ఇంపీరియల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో మూక మహాకవి విరచిత కటాక్ష శతకంలోని కొన్ని శ్లోకాలను అర్థ తాత్పర్యాలతో సహా చెప్పుకోబోతున్నాము. ఈ కటాక్ష శతక ప్రత్యేకత ఏంటి అంటే కామాక్షిదేవి యొక్క కటాక్షమును ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విశేష ఉపమానంతో వర్ణించినారు. అవన్నీ మనము ఇంతవరకు 60 శ్లోకాల్లో చెప్పుకున్నాము. ఈరోజు 61వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాము. ఈ 61వ శ్లోకం నుంచి ఎలా వర్ణించబడిందో విందాము. ముందుగా శ్లోకాలు, ఆ శ్లోకంలోని ప్రతి పదానికి అర్థము, ఆ తర్వాత తాత్పర్యము, విశేషాలు అన్ని చెప్పుకుందాం. 61వ శ్లోకము ఆశ్చర్యమంబ మదనాభ్యుదయావలంబః కామాక్షి చంచల నిరీక్షణ విభ్రమస్తే ధైర్యం విధూయ తనుతే హృది రాగబంధం శంభోస్తదేవ విపరీతతయా మునీనాం. ఇది శ్లోకము. ఇందులో ఒక్కొక్క పదానికి అర్థం చూస్తే అంబ అంటే అమ్మా, కామాక్షి ఓ కామాక్షిదేవి, మదనాభ్యుదయావలంబ అంటే మన్మధుని అభివృద్ధికి ఆధారమైన, అంటే మనసులో అనురాగమును కలిగించడానికి కారణమైన నీ కటాక్షము అని. ఎవరి మనసులో అంటే శివుడి మనసులో అన్నమాట. తే అంటే నీ యొక్క, చంచల నిరీక్షణ విభ్రమ అంటే చంచలమైన చూపుల యొక్క విలాసము, శంభోహ్ అంటే శివుని యొక్క, హృది అంటే హృదయమునందు, ధైర్యం అంటే ధీరతను, విధూయ అంటే తొలగించి, ఇక్కడ ధైర్యం అంటే ధీరత అంటే నిశ్చలత్వము అన్నమాట, అంటే స్థిరత్వమును తొలగించి అని. విధూయ అంటే దొంగిలించి, అంటే దొంగిలించడము అంటే ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనము, అధిగమించి, తొలగించి, ఇలాంటి అర్థాలు వస్తాయని. రాగబంధం అంటే రాగబంధమును అంటే అనురాగబంధమును, తనుతే అంటే చేయుచున్నది, మునీనాం అంటే మునుల యొక్క, హృది అంటే హృదయమునందు, తదేవ అంటే దానినే, అంటే ఇక్కడ దానినే అంటే ఇందాక మనసులోని స్థిరత్వాన్ని తొలగించి అనురాగమును కలిగించడం అని చెప్పుకున్నాం కదా, అదే విషయం అన్నమాట. విపరీతతయ అంటే వ్యతిరేకముగా, తనుతే అంటే చేయుచున్నది, ఆశ్చర్యం అంటే వింత కదా అని. ఇక్కడ అమ్మవారి కటాక్షము స్థిరంగా ఉన్న శివుడి మనసుని మన్మథాభివృద్ధిని కలిగించుచున్నది అట. అంటే శివుడి మనసులో అనురాగమును కలిగించుచున్నది. సాధారణంగా మామూలుగా శివుడిలో అంటే శివుడి మనసులో మన్మధుని ప్రయత్నాలు ఫలించవు, కానీ అమ్మవారి కటాక్షము అనేది మన్మథ విలాసములకు సహకరించుచున్నదట. మన్మధుని విలాసములకు అవకాశమివ్వని స్థిరమైన శివుడి మనస్సును అమ్మవారి కటాక్షము అనురాగము కలిగించుచున్నది. కానీ ఇంకో విచిత్రం ఏంటంటే అనురాగము అంటే మన్మథ విలాసములు మొదలైన లక్షణాలు కలిగి ఉన్న మునుల యొక్క మనసులో అనురాగమును తొలగించి వారి మనస్సును స్థిరత్వము చేస్తోంది. మునులు అంటే తాపసులు, జ్ఞానకాముకులు అన్నమాట. వారికి అమ్మవారి కటాక్షము అనేది వారి కోరిక ప్రకారము వారిలోని సంసారము పట్ల ఉన్న అనురాగాన్ని తొలగించి స్థిర చిత్తాన్ని ప్రసాదిస్తోంది. ఎంత విచిత్రమో కదా అని అంటున్నారు. ఇక్కడ అమ్మవారి కటాక్షమును చంచల వీక్షణ విలాసము అంటున్నారు. ఎందుకంటే అమ్మవారి కళ్ళు చంచలాక్షి కదా అమ్మవారు, అందుకే స్త్రీలను కూడా లోలాక్షులు లేదా చంచలాక్షులు అని కూడా అంటారు. అందుకోసం చంచల వీక్షణ విలాసము అని అంటున్నారు. తరువాతి శ్లోకం 62వది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అమ్మవారి కటాక్షము ఒక్క క్షణము మన వైపు కలిగితే చాలు సర్వ సంపదలు కలుగుతాయి అని చెప్తున్నారు. అది ఎలాగో చూద్దాం. జంతో సకృత్ ప్రణమతో జగదీడ్యతాం చ తేజస్వితాం చ నిశితాం చ మతిం సభాయాం కామాక్షి మాక్షిక ఝరీమివ వైఖరీం చ లక్ష్మీం చ పక్ష్మలయతి క్షణమేక్షణం తే. ఈ శ్లోకానికి పదాలకు అర్థాలు తెలుసుకుని తాత్పర్యం చూద్దాం. ఈ శ్లోకంలో తాత్పర్యం చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే కనకధారా స్తోత్రం చదివేటప్పుడు ఈశన్ నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరం ఇందిరాయ అనే ఈ పంక్తులలో చెప్పబడి ఉంది కదా, అమ్మా నీ కటాక్షమును, నీ అరమోడ్పు చూపులను ఒక్క క్షణం నా మీదకి ప్రసరింపజేయి తల్లి, నా దారిద్ర్యాన్ని తొలగింపజేయి తల్లి అని ఉంది కదా అక్కడ అర్థము. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమంటున్నారంటే పదాలకు అర్థాలు తెలుసుకొని తర్వాత చూద్దాం.
కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి, తే అంటే నీ యొక్క, క్షణం అంటే అల్పకాలము కొద్ది కాలము, ఈ క్షణం అంటే చూపు, సకృత్ అంటే ఒకసారి, ప్రణమత జంతోహో ప్రణమత జంతోహ అంటే నమస్కరించు వారికి, జగదీడ్యతాం అంటే లోకస్తుత్యతను, తేజస్వితాం అంటే ప్రకాశవత్వమును అంటే ప్రకాశించే తత్వమును, తేజస్సు అనుకోండి అలా, సభాయాం అంటే సభలయందు, నిశితాం అంటే తీక్షణమైన, మతించ అంటే బుద్ధిని, మాక్షిక ఝరీం ఇవ అంటే తేనెవాక వంటి అంటే తేనె ప్రవాహము వంటి అంటే మధురమైన వాక్ ప్రవాహము అని అర్థం చేసుకోవాలి. వైఖరీం అంటే ఇతరుల చెవులకు వినబడు వాక్కును, ఇక్కడ వైఖరి అంటే మనము లలితా సహస్రనామాల్లో పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని చెప్పుకుంటాము. మన వాక్కు బయటకి వినపడే వరకు వచ్చేలోపు 4 దశల్ని కలిగి ఉంటుందట. అవే పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఈ వైఖరి అనేది చివరి దశ. ఈ దశలోనే ఇతరులకు మనకు వినపడే విధంగా మాట్లాడగలుగుతాము. ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు లక్ష్మీంచ అంటే సంపదను కూడా పక్ష్మలయతి కలిగించుచున్నది అని మనం కనకదార స్తోత్రంలో కేవలము సంపదలు అనే ఒక మాటతో వదిలేసినాము. ఇక్కడ సంపదలు అంటే ఇంకా ఏమేమి ఉన్నాయనేది కూడా కాస్త వివరంగా చెప్పారు. తాత్పర్యం చూద్దాం. అమ్మా కామాక్షిదేవి, నీకొకసారి నమస్కరించిన వారికి ఒక్కసారి నమస్కరిస్తే చాలు, వారి వైపు నీవు ఒకంతసేపు చూచిన వెంటనే జగన్నుత్యత్వము అంటే కీర్తి అన్నమాట, ప్రపంచం చేత ప్రశంసించబడే యొక్క వైభవము, తేజస్విత అంటే ఒక గ్లోరీనెస్ అన్నమాట, సభారంజకమైన సూక్ష్మ బుద్ధి అంటే 10 మందిలో సభలో మాట్లాడాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు విచక్షణ వివేకములను కలిగి ఉండే బుద్ధి, తేనెలగార్చు వాక్కులు అంటే మధురమైన మాటలను మాట్లాడగలిగే శక్తి, అలాగే ఇంటి యందు లక్ష్మియు కలుగును అంటే ఇక్కడ లక్ష్మి సరస్వతి ఇద్దరు వశమైపోతారు అని చెప్తున్నారనమాట. అంతే కదా, బుద్ధి ఆ తర్వాత వాక్కు సంపదలు ఇవన్నీ సరస్వతి లక్ష్మీదేవులకు ప్రతీక కదా. ఆ విధంగా అమ్మా నీవు ఒక్క క్షణం చూస్తే చాలు, మాకు లక్ష్మీదేవి సరస్వతీదేవి మాకు సేవలను చేయగలుగుతారు అని అంటున్నారు అనమాట. శ్యామల దండకంలో కూడా మనం ఇదే విని ఉంటాము. ఎలా అంటే యావకా భాకృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతి అనే ఈ పంక్తులలో ఎవరైతే అమ్మవారిని 4 చేతులలో స్ఫటికమాల, వీణ, పుస్తకము, పద్మము ఇవన్నీ కలిగి ఉన్నట్లుగా భావిస్తారో ధ్యానిస్తారో వారికి సో అపి లక్ష్మీ సహస్రై పరిక్రీడతే అని ఇచ్చినారనమాట. అంటే అలాగే ఆజ్ఞాకరి శ్రీ స్వయం అని కూడా ఇచ్చారు. అంటే లక్ష్మీదేవి మనం చెప్పినట్టుగా వినే సేవకురాలుగా మారుతుంది అని చెప్పినారు కదా. అంటే సంపదలు అనేవి మనల్ని సేవించుకోవడానికే అన్నట్టుగా మనకి చేరుతాయన్నమాట. అలాగే ఇక్కడ అమ్మవారు కామాక్షిదేవి కటాక్షం కలిగినా కూడా ఆ విధంగా అన్ని రకాల సంపదలను కలుగుతాము అని చెప్తున్నారనమాట. తర్వాత 64వ శ్లోకం. కాకోలపావక తృణీకరణే అపి దక్షం కామాక్షి బాలక సుధాకర శేఖరస్య అత్యంత శీతల తమోప్యనుపారతం తే చిత్తం విమోహయతి చిత్రమయం కటాక్షః. ఇందులో పదాలకు అర్థాలు చూద్దాం. కామాక్షి అంటే ఓ కామాక్షిదేవి, తే అంటే నీ యొక్క, అయం కటాక్షః అంటే ఈ చూపులు, అత్యంత శీతల తమః అపి అంటే మిక్కిలి చల్లనిదైనప్పటికీ, కాకోల పావకః అంటే విషాగ్నులను, తృణీకరణే అపి అంటే గడ్డిపోచగా చేయుటయందు కూడా, దక్షం అంటే సమర్థమైనవి, బాలక సుధాకర శేఖరస్య అంటే చిన్ని చంద్రుణ్ణి బాలచంద్రుణ్ణి శిరోభూషణముగా కల శివుడి యొక్క అని, చిత్తం అంటే మనస్సును, అనుపారతం అంటే ఎడతెగకుండా, విమోహయతి అంటే విశేషముగా మోహింపజేయుచున్నది, చిత్రం అంటే ఎంతో చిత్రం కదా, వింత కదా అని. ఈ శ్లోకంలో తృణీకరించడము అంటే తక్కువ చేయడము అని అర్థం చేసుకోవాలి. మనము ఏమంటున్నారంటే శివుని చిత్తము విషాగ్నులను కూడా దహింపజేయగలిగిన శక్తి గలది. అంటే అగ్నిని దహింపజేయాలంటే మరో పెద్ద ఘోరమైన అగ్ని ఉండాలి. అటువంటి విషాగ్నులను
దగ్ధము చేయగల శివుని చిత్తము అమ్మవారి కటాక్షము చేత మోహింపబడినదట. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక అగ్నిని దహించాలి అంటే మరొక అంతకంటే ఘోరమైన భయంకరమైన అగ్ని ఉండాలి అన్నాం కదా. మరి ఇక్కడ విషాగ్నులను దహించగలిగిన శివుని మనస్సులోని అగ్నిని అంటే శివుని మనస్సును అమ్మవారి కటాక్షము అధిగమించగలదు. కానీ ఇక్కడ ఏంటంటే అమ్మవారి కటాక్షము అగ్నిలాగా లేదన్నమాట, చల్లగా ఉంది. అమ్మవారి కటాక్షము శీతలత్వాన్ని ఆపాదించుకొని ఉన్నప్పటికీ కూడా శివుని మనస్సుని మోహింపజేయడం ఎంత విచిత్రమో కదా అని అంటున్నారు. తర్వాతి శ్లోకం చూద్దాం, 65వది. కార్పణ్యపూర రసవర్ధితమంబ మోహ కందోద్గతం భవమయం విషపాదపం మే తుంగం ఛినత్తు హినాద్రిసుతే భవత్యాః కాంచీపురేశ్వరి కటాక్ష కుఠారధారా. ఈ శ్లోకంలో అమ్మవారి కటాక్షంను గండ్రగొడ్డలిగా వర్ణించారనమాట. మనం లలితా సహస్రనామాల్లో కూడా చెప్పుకుంటాం కదా, భవదావ సుధావృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతుల జరాద్వాంత రవిభ్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగపర్వత దంబోళి మృత్యుదారు కుఠారిక. ఈ శ్లోకంలో మృత్యుదారు కుఠారిక అని చెప్పుకుంటాము. అలాగే పాపారణ్య దవానల ఈ నామాలు ఉన్నాయి కదా, ఆ నామాల్లోని అంతరార్థాన్ని ఇక్కడ కూడా మనం చూస్తాము. పదాలకు ఒక్కొక్కటి అర్థాలు చెప్పుకుందాం. అంబ అంటే అమ్మ, తుహినాద్రి సుతే అంటే హిమపర్వత కుమారివైన, కాంచీపురేశ్వరి అంటే ఓ కాంచీపుర నాయిక, భవత్యాహ అంటే నీ యొక్క, కటాక్ష కుఠారధార అంటే కంటి కొన ఎనడి గండ్రగొడ్డలి అనుచు అంటే అమ్మ నీ కటాక్షము ఒక గండ్రగొడ్డలిలాగా బాగా వాడిగా ఉంది అని. కొన్ని చోట్ల అమ్మవారి కటాక్షమును అంకుశంతో పోల్చినారు కదా, ఇక్కడ గండ్రగడ్డలతో పోలుస్తున్నారనమాట. అంకుశంతో పోల్చినప్పుడు మనలోని జాఢ్యమును కానీ లేదా మనసును కానీ ఏనుగుతో పోలుస్తారనమాట. ఇక్కడ గండ్రగొడ్డలితో పోల్చినప్పుడు మరి మహావృక్షములని విషవృక్షములని దేనితో పోల్చినారో చూద్దాం. కారుణ్య పూర రసవర్ధితం అంటే అహంకార ప్రవాహమునందలి కారుణ్య కాదు, కార్పణ్య పూర రసవర్ధితం అంటే అహంకార ప్రవాహమునందలి రసముచే పెరిగినటువంటి మోహ కందోద్గతం అంటే మోహము అనేటటువంటి దుంప నుంచి మొలిచినటువంటి, తుంగం అంటే ఎత్తైన అంటే బాగా ఎదిగిన, మే అంటే నా యొక్క, భవమయం అంటే సంసార రూపమైన, విషపాదం అంటే విషవృక్షమును, ఇక్కడ బాగా ఎదిగిన అంటే వృక్షము బాగా పెరిగిపోయిన మహావృక్షమైపోయిన అని, అందులో కూడా విషవృక్షమట. చినత్తు అంటే ఛేదించుగాక అని. అక్కడ లలితా సహస్రనామాల్లో కూడా చెప్తారు కదా, భవారణ్య కుఠారిక అని. ఈ భవారణ్యంలో ఏమేమి ఉంటాయంటే ఇక్కడైతే మోహము, అహంకారము, సంసార విషవృక్షము ఇవి చెప్తున్నారనమాట. ఇటువంటి వాటిని ఛేదించాలి అంటే అమ్మవారి కటాక్షానికి మాత్రమే సాధ్యము. అందుకే ఏమంటున్నారంటే హిమవత్ పర్వత కుమారివైన, జగదీశ్వరివైన, కాంచీపుర నాయికవైన ఓ కామాక్షిదేవి, నీ కటాక్షము అనేటటువంటి గండ్రగొడ్డలి అనేది మోహము అనేటటువంటి దుంప నుంచి మొలిచిన అహంకార జలముచే పెరిగిన ఎత్తైన నా సంసారం అనే విషవృక్షమును ఛేదింపజేయుగాక అని అంటున్నారు. సంసారం అనే విషవృక్షమును ఛేదించు గొండ్రగడ్డలుగా అమ్మవారి కటాక్షమును చెప్తున్నారు. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న అమ్మవారి కటాక్ష శతకంలోని కొన్ని శ్లోకాలు. ఆ కామాక్షిదేవి కటాక్షం మీ మీద కూడా ఉండాలని కోరుతూ విన్నందుకు ధన్యవాదములు. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం రెడీగా ఉంటాయి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.